అమ్మా. నమస్కారం అమ్మ. బాగున్నారా? బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? బాగున్నాను. ఉమ్. అమ్మా, మీరు ఈ ఆధ్యాత్మిక పాత్రలోకి ఎప్పుడు వచ్చారు అసలు? చిన్న వయసు నుంచి ఉండే ఉమ్, దీని మీద ఎక్కువ ఉత్సాహం చూపించేదాన్ని, ఎక్కువ దైవ భక్తి ఆధ్యాత్మిక జ్ఞానం ఉండే 20 సంవత్సరాల నుంచి ఇక అది కొనసాగిస్తున్నాను అట్లా. 20 సంవత్సరాలు 20 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల నుంచి మీరు ఈ ఆధ్యాత్మికతలో ఉండడానికి మీ కుటుంబం మీకు ఎలా సహకరించింది? ఫస్ట్ అయితే ఒప్పుకోలేదు. ఎక్కువ మా తాతగారితో ఉండేదాన్ని నేను. తాతగారు అమ్మవారి పూజలు చేస్తూ ఎంతోమందికి చెడు పీడల నుండి బాధపడే వారికి విముక్తి కలిగించేవాళ్ళు. అంటే ఏం చేసేవాళ్ళు? ఆయన సమ్మక్క సారలమ్మ తల్లి దగ్గర కొన్ని పూజలు జరిపించి కొన్ని మంత్రాల ద్వారాగా కొన్ని వస్తువులు తయారు చేసి అట్లా తాంత్రిక బాధల నుండి విముక్తి పొందించేవాళ్ళు వాళ్ళకి. అంటే ఏమేమి వస్తువులు తయారు చేసేవాళ్ళు? వేర్లు ఉంటాయి, తాయెత్తులు ఉంటాయి, రాగిరేగి మీద బీజాక్షరాలు రాసేవారు. ఆ బీజాక్షరాలు రాసి ఆ తాయెత్తులో గురిగింజ, వేరు, మరి ఆ రాసిన యంత్రము, పసుపు కుంకుమ, అక్షంతలు మంత్రించినవి అన్నీ మంత్రించి దానికి జీవం పోసి అవి పూజలో పెట్టి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇవ్వడం వల్ల అవతల వాళ్ళు కూడా బాగుపడేవాళ్ళు. ఎక్కువ నేను తాతగారితోనే ఉండడం వలన నాకు దైవభక్తి బాగా ఉండేది.